సార్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నేతల పైన అటాక్ చేయడం మనం చూసాం. అంటే కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లేకుంటే అనిల్ కుమార్ యాదవ్, రోజా ఇలా చాలా మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒకప్పుడు వాళ్ళు ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు. ప్రతిపక్షం మీద విమర్శలు చేసేవారు. అలాంటిది వాళ్ళు సైలెంట్ అయిపోవడం చూస్తున్నాం. మరి దీన్ని కూటమి సాధించిన లేకుంటే చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయంగా చూడొచ్చంటారా? మరి ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? మళ్ళీ తన నాయకులందరిని ఎలా యాక్టివ్‌గా చేసే అవకాశం ఉంది సార్? అంటే దేశంలో ఒక రకమైన మోడల్ ఇప్పుడు ఎవాల్వ్ అయింది. ఆ మోడల్ ఏందంటే ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేసి లేదా చంపేసి ఆ ప్లేస్‌ని తాము ఆక్యుపై చేసేసుకోవాలి. ప్రతిపక్ష స్పేస్ అనేదే ఉండకూడదు అన్న ఒక మోడల్ నడుస్తుంది. దీన్ని మోడీ చాలా ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నాడు. ఏ స్థాయిలంటే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా జైలుకి పెట్టేసి వాళ్ళని అతలాకుతలం చేసే స్థాయిలోకి మోడీ తీసుకెళ్ళిపోయాడు. మనకి కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే హేమంత్ సోరెన్ కావచ్చు, అంతకుముందు జయలలిత కావచ్చు, ఇంకా అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఇలాగా ముఖ్యమంత్రులను కూడా నిర్వీర్యం చేసేయడం, చివరికి చంద్రబాబు అరెస్ట్ వెనక కూడా మోడీ ఉన్నాడనేది సాక్షాత్తు తెలుగుదేశం నాయకులు చెప్పారు. అంటే బలహీనంగా ఉన్న రాజకీయ పార్టీలని కావచ్చు, లేదు తనకి బలంగా ఉన్న రాజకీయ పార్టీలని కావచ్చు, తన సొంత కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరిని కూడా మోడీ క్షమించే ప్రసక్తి లేదనమాట. అంటే ఒకప్పుడు అశ్వమేధ యోగాలు ఇవి జరిగేవి కదా! రాజులు తమ ఆధిపత్యాన్ని చేయించడం కోసం గుర్రాన్ని వదిలేసి గుర్రం వెళ్ళినంత మేర వీళ్ళ దండయాత్ర జరిగేది. అలాగా మోడీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం దేశానికి వన్ నేషన్ వన్ పార్టీ అనేది చెప్పకపోయినా అదే మెథడ్‌లో కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదం కావచ్చు, రీజనల్ పార్టీల్ని అంతం చేయడం కావచ్చు, ఇది మోడీ స్ట్రాటజీగా మనకి వెళ్తూ ఉంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పీరియడ్‌లో కూడా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం తెలుసు మనకు. అప్పుడు కూడా సీబీఐని ఉపయోగించడం, లేదా గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని మన ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని కూడా ఎలా కొల్లగొట్టిందో తెలుసు. కానీ మోడీ వచ్చిన తర్వాత దీన్ని ఒక సిస్టమేటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా, మోర్ అగ్రెసివ్‌గా తీసుకెళ్లడం మనకు కనబడుతుంది. ఈ మోడల్‌ని ఇప్పుడు రీజనల్ పార్టీలు కూడా అనుకరిస్తున్నాయి. సో, గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు జగన్ కూడా అగ్రెసివ్‌గా తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేసి జైలుకి పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది చేశాడు. దాన్ని ఇప్పుడు లోకేష్ ఆధ్వర్యంలో మరింత ఆర్గనైజ్డ్‌గా ఒక డిపార్ట్‌మెంట్ దానికి పెట్టేసి, దాంట్లో మాజీ పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే లీగల్ టీమ్ కావచ్చు, మొత్తం కేసులు ఎవరెవరి మీద ఎలా పెట్టాలి, అసలు కంప్లెయింట్లు ఎవరి దగ్గర ఇప్పించాలి, ఆ కంప్లెయింట్‌లోనే ఎటువంటి సెక్షన్ పెట్టే విధంగా కంప్లెయింట్‌లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినేని మీద ఒక ఎస్సీ మహిళ, ఆయన అమరావతి మీద ఆయన ఏం కామెంట్స్ చేయలేదు, కామెంట్లు చేసిన అతన్ని ఖండించలేదని చెప్పి ఒక అమరావతిలో ఎస్సీ మహిళల దగ్గర ఇప్పించి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం. అంటే బెయిల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లా ఒక సిస్టమేటిక్‌గా, ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు ఆంధ్రప్రదేశ్‌లో. తెలుగుదేశానికి ఆ స్ట్రక్చర్ ఉందనమాట. వాళ్ళకి ఆ థింక్ ట్యాంక్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఆహ్, సుప్రీం కోర్టు టాప్ 10లో లేదా టాప్ 5లో ఉంటున్న సిద్ధార్థ లూథ్రా టీము పనిచేస్తుంది బ్యాక్ ఎండ్‌లో. కాబట్టి ఇలాగ తెలుగుదేశం ఏం చేస్తుందంటే ఆర్గనైజ్డ్‌గా అటాక్స్ అనేది మొదలుపెట్టింది. దాని లక్ష్యం ఏందంటే వైసీపీ ఒకటే బలమైన పార్టీ అక్కడ. 40% ఓట్ షేరు చెక్కు చెదరలేదు జగన్‌కి. కాబట్టి జగన్ గూడా ఏందంటే అతను అగ్రెసివ్ బ్యాటిల్ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. జగన్‌కి మోడీ సపోర్ట్ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉంది. దీన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిస్టమేటిక్‌గా జగన్‌ని ఒంటరి వాడిని చేయాలి. అంటే ముందు ఒక పాత కాలపు స్ట్రాటజీ ఏందంటే రాజు చుట్టూ ఉండే సైన్యాధిపతుల్ని సైన్యం నుంచి వేరు చేయాలి. ఎప్పుడైనా సైన్యాధిపతులు, దళాధిపతులే ఆహ్, సైన్యాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి నడుపుతారు. వాళ్ళని గాని మనం దెబ్బ కొట్టేస్తే సైన్యం కకావికలైపోతారు. ఈ స్ట్రాటజీనే రాజకీయాల్లో కూడా ఉపయోగిస్తారు. సో, ఈ స్ట్రాటజీలో భాగంగా వైసీపీలో ఉండే కొంతమందిని టార్గెట్ చేయడం, వాళ్ళలో కొంతమందిని ఏదో ఒక పద్ధతిలో సరెండర్ చేయించుకోవడం, కొంతమందిని జైళ్ళలో పెట్టడం, హరాస్ చేయడం, కేసులు పెట్టడం, కొంతమందిని ఫైనాన్షియల్‌గా వీకెన్ చేయడం. ఇది
చంద్రబాబు ప్రభుత్వం సిస్టమేటిక్ గా చేస్తుంది. గతంలో కూడా జగన్ కూడా చేశాడు. మామూలుగా రాయలసీమ ఫ్యాక్షన్ లో కూడా ఇదే కనబడుతుంది. శత్రువుని ఫైనాన్షియల్ గా వీక్ చేయాలి. పరిటాల రవికి సంబంధించిన చెట్లు తోటల్ని ఆ, ప్రత్యర్థులు కొట్టేస్తే ప్రత్యర్థుల తోటల్ని గనుల్ని వీళ్ళు ధ్వంసం చేయడం, ఇవన్నీ రాయలసీమ ఫ్యాక్షనిజంలో మనకి అంటే శత్రువుని ఫైనాన్షియల్ గా బలహీనం చేయడం, అతని ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడం, అతని చుట్టూ ఉన్న సైన్యాధిపతులు బలమైన నాయకుల్ని దెబ్బ కొట్టడం, ఈ స్ట్రాటజీ బలంగా పనిచేస్తుంది. అందులో భాగంగా అది సక్సెస్ అయినట్టుగానే చెప్పచ్చు. సో జగన్ చుట్టూ ఉన్న చాలా మంది అగ్రెసివ్ గా పోరాడుతున్న వాళ్ళు బలహీన పడిపోయారు. కొంతమంది ఏదో నామకే వస్తే రోజా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతున్నారు, కానీ కన్సిస్టెంట్ గా ఫైట్ చేయట్లేదు. రోజాకి కూడా భయం స్టార్ట్ అయింది. పైకి ఎన్ని బీరోలు కబుర్లు చెప్పినా లోపల అందరికి కూడా బ్యాక్ ఎండ్ ఛానల్లో చంద్రబాబుతో రకరకాల ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు కూడా మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పవన్ కళ్యాణ్ ఎంత తీవ్రంగా తీసుకుని ఎలక్షన్ ముందు వీడిని నేను కడ్రాయర్తో తిప్పుతానని మాట్లాడిన మాటలు మనం చూసాం. ఇవాళ ఏమైంది, ఆయన మీద ఎందుకు కేసు లేదు, ఎందుకు అరెస్ట్ లేదంటే ఆయన బ్యాక్ ఛానల్లో ఆయన ఏదో కాంప్రమైజ్ చేసుకున్నాడు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చాలా మంది రకరకాల పద్ధతులు కాంప్రమైజ్లు చేసుకున్నారు. కాంప్రమైజ్ చేసుకున్నాక వాళ్ళు సైలెంట్ అయిపోవాలి, అది కూడా ఒక కాంప్రమైజేషన్ లో ఒక కండిషన్. సో అందువల్ల కాంప్రమైజ్ అయ్యారు. రెండవది, కొంతమంది కేసుల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ, ఆయనకి ఆల్రెడీ అనారోగ్యం, ఆయన్ని తీసుకెళ్లి ఒక 4-5 నెలలు జైల్లో మామూలుగా లేదు తోమారు, బాగా తిప్పారు, ఆ జైలు తిప్పారు, ఈ జైలు, గవర్నమెంట్ హాస్పిటల్ మామూలుగానే వైద్యం దూది కూడా దొరకని గవర్నమెంట్ హాస్పిటల్ బోల్డ్ ఉన్నాయి. అట్లాంటి దగ్గరలో తీసుకెళ్లి వైద్యం చేయించడం వాళ్ళకి, అలా మన పోసానిని వీళ్ళంతా ఏంటంటే సో ఒక సింబల్ అనమాట. అంటే పోసాని, వల్లభనేని వంశీ, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఈవెన్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇలాంటి వాళ్ళకంతా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇప్పించేసరికి ఏమవుతుందంటే మిగతా వాళ్ళలో భయం ఉంటుంది. సో ఈ భయాన్ని ఆశ్రయం చేసుకుని వాళ్ళని ఇంకా భయపెట్టి వాళ్ళని వీకెండ్ చేయడం. సో అలాగా ఇప్పుడు కొడాలి నాని అసలు ఏమయ్యాడో మనకు కనబడట్లేదు. అసలు అనారోగ్యం ఒకటి ఉంటే ఈ భయం వల్లనే ప్రధానం. సో ఆయన సైలెంట్ అయిపోయాడు. రెండవది, వల్లభనేని వంశీ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన గమ్మునే, ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. తర్వాత రోజా అట్లాగే అయిపోయింది. అనిల్ కుమార్ యాదవ్, ఆయన అగ్రెసివ్ గా ఫైట్ చేసే వ్యక్తి, ఆయన సైలెంట్ అయిపోయాడు. అంటే ఇక్కడ 2 రకాలు కనబడుతుంది. ఒకటి, ఇది కూడా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఇది కూడా పాత మెథడే. అంటే గుర్రం మీద లేకపోతే గాడిద మీద వెళ్ళేవాళ్ళు ఒక కర్ర పట్టుకొని దాని చివర క్యారెట్ కట్టి క్యారెట్ చూపిస్తారు దానికి, అది క్యారెట్కి లొంగకపోతే దెబ్బ కూడా వేస్తారు అనమాట. 2 ఉంటాయన్నమాట. ఈ మెథడ్ ని రాజకీయ నాయకుల మీద కూడా అంతే. కొంతమందినేమో ప్రలోభాలు పెట్టి, లేకపోతే వాళ్ళకి ఏదో కేసులు మాఫీ చేస్తామని ఇంకోటి అని చెప్పి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం, కొంతమందినేమో కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి కంప్లీట్ గా నిర్వీర్యం చేయడం. ఇలాగ జగన్ చుట్టూ ఉండే సైన్యాధిపతుల్ని బలహీనపరచడం అనేది చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా అది అన్ని పార్టీలు ఇవాళ అదే పనిలో ఉన్నాయి. ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నాడు. చాలా మంది 10 మంది ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్సీలని, ఎంపీలని ఇక్కడ తమ పార్టీకి లాగేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మిగతా వాళ్ళ మీద, మల్లారెడ్డి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వీకెండ్ చేశాడు. ఇవన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందరూ చేస్తారని చెప్తున్నాను నేను. ఇది ఒక చంద్రబాబే చేస్తాడని కాదు, అందరూ చేసే మోడల్ ఇదే అనమాట. ఈ మోడల్ ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్నాడు. అంటే గన్నుకి యువతల ఒకప్పుడు జగన్ ఉంటే, గన్నుకి అవతల ఇప్పుడు జగన్ వెళ్ళాడు. సో ఇప్పుడు అతను ఫైరింగ్ ని ఫేస్ చేయాలి జగన్. ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు మనకి లేనిదంతా కూడా బలంలాగా కనబడుతుంది. వాప్ అంటారు దాన్ని, మన బలం అనుకుంటాం. అధికారం పోయినాక నీ బలహీనతలన్నీ బయటకు వస్తాయి. సో అందుకని అధికారంలో లేనప్పుడు నిలబడగలిగిన వాడే నిజమైన నాయకుడు. ఈ నిలబడాలంటే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ సిస్టమ్స్ ని బిల్డప్ చేసుకోవాలి. చంద్రబాబు ఇక్కడే మనం మెచ్చుకోవాలి ఏంటంటే, చంద్రబాబుని ఆయన చాలా తెలివిగా డే 1 నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్స్ ని ఎవాల్వ్ చేసుకుంటా వచ్చాడు అనమాట. ఇటు కులాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు, మీడియాని స్ట్రాంగ్ చేసుకున్నాడు, పార్టీ నిర్మాణాలని స్ట్రాంగ్ చేసుకున్నాడు,
వ్యవస్థల్లో వివిధ వ్యవస్థల్లో తన మనుషుల్ని ప్లాంట్ చేసుకుంటా వచ్చాడు. కేంద్రంలో కానీ లేకపోతే మిగతా పొలిటికల్ పార్టీలకు కూడా తన మనుషుల్ని పంపించాడు. ఇలాగా ఆయన అనేక రకాలుగా సపోర్ట్ సిస్టమ్స్ని ఎవాల్వ్ చేసుకుంటా వచ్చాడు. అవి ఆయన కాపాడతాయి. జగన్కి కానీ ఇక్కడ కేసీఆర్కి కానీ అలాంటివి లేవు. ఆయన జగన్కి తీసుకుంటే తన కులం తనకి ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా నిలబడట్లేదు. తనకి పార్టీ ఆయన పట్టించుకునే లేదు కార్యకర్తల్ని వాళ్ళందరినీ. వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఎన్నుకుంటారు, ఉండరు. ఇక ఆయనకి మీడియా కూడా స్ట్రాంగ్గా లేదు. ఉన్నది ఒక్క సాక్షి, అది పనికిమాలిన వ్యవహారాన్ని వాళ్ళే విమర్శిస్తారు. సో మీడియా స్ట్రాంగ్గా లేదు. తర్వాత ఆయనకి వేరే పార్టీల్లో కూడా నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఏమీ లేవు. వ్యవస్థల్లో ఆయనకి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఓన్లీ ఏంటంటే ఆయన లక్ ఏంటంటే మోడీ ఆయనకి కొంత అండగా ఉన్నాడు. మోడీ రాజకీయ ప్రయోజనాల్లో జగన్ ఫిట్ అవుతున్నాడు కాబట్టి కొంతవరకు ఇదవుతున్నాడు తప్ప జగన్కి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్స్ లేవు. దీన్ని జగన్ తెలుసు. జగన్కి ఇవన్నీ తెలియకుండా ఏం లేదు. జగన్కి కూడా ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన ఫైరింగ్లో ఆయన నిలబడి బతికి గట్టిగా ఉంటే మళ్ళీ మనం వస్తామన్న నమ్మకంతో ఆయన మ్యాక్సిమం ఆయన కూడా అగ్రెసివ్గానే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రజల ఆకాంక్షల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని సంపూర్తిగా నెరవేర్చే పరిస్థితుల్లో ఎకనామీ లేదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉన్న సమస్యల వైపు జగన్ పోరాటం అనేది, జగన్ ఉన్న బలాన్ని ఉపయోగించుకొని చేయడం అనేది జగన్ చేయాలి. ఇది ఒక రకంగా జగన్కి టెస్ట్ అని చెప్పొచ్చు. ఈ టెస్ట్లో జగన్ నిలబడితే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.